హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బాసర తెలుగు వ్లాగ్స్. నేను ఎప్పటినుంచో అనుకుంటున్న కోరిక తీరిందండి. అదే తిరుపతి మొదటి గడప దర్శనం. మేము లక్కీ డిప్ ద్వారా సుప్రభాత సేవకు సెలెక్ట్ అయ్యామండి. అలపిరి మెట్ల మార్గం నుండి వెళ్ళాము. నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అండి అలిపిరి మెట్ల ద్వారా వెళ్ళడం. శ్రీవారి మెట్ల మార్గం నుండి 2 టైమ్స్ వెళ్ళాం. కానీ అలిపిరి మెట్ల ద్వారా ఫస్ట్ టైం. ఈ ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంది. కొన్ని వీడియోస్ చూశాను. అందరూ చాలా ఎంజాయ్ చేశాము అంటారు. వాళ్ళని చూసి అబ్బా! నేనెప్పుడు వెళ్తానా అనుకునేదాన్ని. ఇప్పటికి దేవుడు ఆ అవకాశం నాకిచ్చాడు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అసలు ఎప్పటినుంచో అనుకుంటున్నాను. నేనట్లా మొదటి గర్భ దర్శనం చేసుకుందాము అని. కానీ దేవుడు ఈ రూపంలో నాకు అవకాశం ఇస్తాడని అస్సలంటే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు దర్శనం కూడా చాలా బాగా జరిగింది. నేను అనుకున్నట్లుగానే అలిపిరి మెట్ల ద్వారా ఎళ్ళాను. అలిపిరి మెట్లు మొత్తం ఎక్కగలిగాను. ఫస్ట్ స్టార్టింగ్‌లో కొంచెం అబ్బా! ఎక్కగలుగుతానా అన్న అనిపిచ్చింది గానీ స్టార్టింగ్‌లో. తర్వాత అంతా మంచిగా అయింది. నడవటం గూడా మంచిగా నడిచాను. మా హస్బెండ్ బాగా సపోర్ట్ చేశారు. చాలా బాగా నడిచాను. మధ్యలో ఇట్లా ఈ జింకలు, కోతులు, ఈ ఉడతలు ఇట్లా ఉంటుంటాయి గదా! అన్నీ వీడియో చూసుకుంటా మంచిగా ఎంజాయ్ చేసుకుంటా ఎళ్ళాము. మంచిగా అనిపిచ్చింది. మార్నింగ్ 9కి అట్లా స్టార్ట్ అయ్యామండి. 9 నుంచి 12 వరకు పట్టింది. అంటే నేను కొంచెం స్లోగా నడిచాను. మా హస్బెండ్ అయితే నడిచేసేవాళ్ళు గానీ, నేను కొంచెం స్లోగా నడవడం వల్ల నాతో పాటు ఆయన గూడా అట్లా లేట్‌గా నడిచారు. కానీ మంచిగా ఎంజాయ్ చేసుకుంటా నడిచాము. మంచిగా అనిపిచ్చిందంతా. మంచిగా కొంతమంది మొక్కుకున్న వాళ్ళు మెట్లకి హ్మ్, ఆహ్, ఒత్ పసుపు, కుంకుమ పెట్టుకుంటా ఎళ్ళేవాళ్ళున్నారు. కొంతమంది హారతి కర్పూరం పెట్టి వెలిగించుకుంటా వచ్చేవాళ్ళున్నారు. చాలామందిరున్నారు. కొంచెం కొన్ని ఒక 10 మెట్లెక్కడం, అట్లా కూర్చోవడం. మళ్ళీ ఓ 10 మెట్లెక్కడం, అట్లా కూర్చోవడం. అట్లా ఎట్లయితే కంప్లీట్ చేయగలిగానండి. మంచిగా నడిచాను. చాలా మంచిగా ఎంజాయ్ చేశాము. నడవటం గూడా స్టార్టింగ్‌లో కొంచెం అలసట అనిపిచ్చింది గానీ, తర్వాత కూర్చుంటా వెళ్తా అట్లా ఏమి అనిపియలేదు. అంతా మంచిగుంది. ఇక్కడ కోతి చూసారా మంచిగా ఎవరో బటర్ మిల్క్ ప్యాకెట్ తీసేసుకొని అదే తాగేసింది మంచిగా. తర్వాత ఇట్లా కొ నడుచుకుంటా వస్తుంటే ఒక్కొక్క దగ్గర చాలామంది జనం ఉన్నారు గానీ, ఒక్కొక్క చోట అసలు జనం లేరు. వామ్మో! మేమేనా మధ్యలోనేమో పులులున్నాయి జాగ్రత్త, గుంపులుగా ఎళ్ళండి, సింగిల్‌గా ఎళ్ళొద్దు ఎవరు అని బోర్డ్స్ పెట్టారు. అట్లాంటప్పుడు కొంచెం అట్లా చూస్తుంటే ఆ భయం అనేది కొంచెం అనిపించింది గానీ, తర్వాత పర్లేదు. కొంచెం ఆ గోవిందనామాలు అక్కడ రాసున్నాయి గదా! అవి చదువుకుంటా ఎళ్తుంటే మంచిగా అనిపిచ్చింది. అట్లా భయము అనే ఫీలింగ్ ఏమి అనిపియలేదు. మధ్యలో ఇట్లా ఈ జింకలు, ఇట్లా కోతులు అన్నీ మంచిగా అనిపిచ్చింది. కొంతమందిరేమో వాటిలికి ఫీడ్ చేస్తున్నారు. కొంతమందిరేమో అట్లా చెయ్యొద్దు అని కొంతమందిరని అంటున్నారు. కొంతమందిరేమో పాపం అవి ఆకలి కోసం ఉన్నాయి గదా! అని కొంతమంది అట్లా వాటిలికి కొంచెం ఫీడ్ చేస్తున్నారు. మేము అట్లా చూసుకుంటా చెయ్యాలా? వద్దా? అన్నట్లుగా ఇంకా మేము వెళ్ళిపోయాము. ఒక ఆంటీ ఇక్కడ చూడండి. ఒక ఆంటీ పెడుతుంటే ఈ ఉడత కోసం అండి. ఈ ఉడత కోసం అయితే ఎప్పటినుంచి వెయిట్ చేశానో అండి. ఇప్పటికి దొరికింది ఈ ఉడత ఇంతసేపటికి. అట్లా చూసుకుంటా, నడుచుకుంటా ఎట్లా అయితే కంప్లీట్ అలిపిరి మెట్ల ద్వారా ఎక్కేది అంటే ఎక్కేసాం గానీ మోకాళ్ళ పర్వతం కాడిది కొంచెం క్లిప్ మిస్ అయిందండి. అది నేను చూసుకో అంటే తీశాను గానీ వీడియో మరి ఎక్కడ మిస్ అయింది. కొంచెం డిలీట్ అయినట్టుంది ఆ వీడియో. మోకాళ్ళ మెట్లు గూడా మాక్సిమం ఎక్కానండి. అన్నీ ఎక్కాను. భాష్యకారుల సన్నిధి అనే ఒక అదొస్తది. అక్కడ వరకు మాక్సిమం ఎక్కగలిగాను. అక్కడి నుంచి ఒక 10, 20 ఏమో స్టెప్స్ ఉన్నట్టున్నాయి. ఇంకొక ఆయనైతే అది గూడా ఎక్కాడు. అది చూసి అనిపిచ్చింది. అబ్బా! ఎక్కుంటే బావుండురా ఆ 10 స్టెప్స్ కూడా అని అనిపిచ్చింది గానీ, నేను అనుకున్నది భాష్యకారుల సన్నిధి. అక్కడి వరకైతే ఎక్కగలిగాను. మంచిగా అనిపిచ్చింది అది గూడా ఎక్కడం. తర్వాత సీఆర్ఓ ఆఫీస్ దగ్గర 1కి రూమ్ కోసం మేము అక్కడికెళ్తే, మాకు రూమ్ వచ్చేసరికి 6:30 అయ్యిందండి. అప్పటి వరకు ఎట్లా టైం పాస్ చేయడం ఎందుకు అని చెప్పేసి, అక్కడ పక్కనే వెంకటాద్రి నిలయం ఉంటే, ఆ వెంకటాద్రి నిలయంలోనే ఫ్రీ లాకర్స్ అనమాట మొత్తం. ఫ్రీ లాకర్స్ తీసేసుకొని లగేజ్ అంతా అందులో పెట్టేసి నేను మొక్కిచ్చేసి అదే కత్తిర్లు అట్లా ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఒక జత బట్టలు ఆల్రెడీ బ్యాగ్‌లో పెట్టుకున్నాననమాట. అవి తీసుకొనొచ్చి ఇక పుష్కరిణిలో స్నానం చేసి, అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ అన్నీ మంచిగానే ఉన్నాయి. తర్వాత అక్కడే ఆ రూమ్‌లోనే డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తుంటే ఇట్లా మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. ఆ స్వామివారి ఊరేగింపు కూడా చూసుకొని
తర్వాత సీఆర్ఓ ఆఫీస్ దగ్గరికెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత 6:30కో, 7కో మాకు రూమ్ అలాట్ అయింది. ఆ రూమ్ గూడా పక్కనే సుదర్శన అని పక్కనే ఉందనమాట ఆ హాల్. అక్కడ సుదర్శనలో మాకు రూమొచ్చింది. రూమ్ అలౌ అయిందనమాట. ఇంకా తర్వాత ఆ రూమ్ అక్కడ రూమ్‌కెళ్ళిపోయి లగేజ్ మొత్తం రూమ్‌లో పెట్టేసుకొని, ఇంకా మళ్ళీ బయటికొచ్చి ఆహ్, వరహాస్వామి దర్శనం చేసుకున్నాము. చాలా మంది జనం ఉన్నారండి అసలు. ఎంతమందిరంటే అబ్బో! ఫుల్లుగా జనమున్నారు. దర్శనం చేసుకొని, వరహాస్వామి దర్శనం చేసుకొని, తర్వాత వెంగమాంబ దగ్గరికెళ్ళిపోయి ఫుడ్ అది తినేసాము. ఫుడ్ తినేసి కొంచెం లైట్‌గా ఏమన్నా షాపింగ్ చేద్దామా అన్నట్టుగా కొంచెం తిరిగాం గానీ, ఏమంత అనిపియలేదు. మళ్ళీ ఎర్లీ మార్నింగే 2కే 3:30కో ఏమో సుప్రభాత సేవకి దర్శనం ఉంది. అంటే 2 వరకు మాకు క్యూ లైన్‌లోకి ఉండమని చెప్పారు. వీక్యూసీ 1లో అనమాట. ఇంకా తర్వాత ఇంకా వెళ్ళిపోయి ఇంక రెస్ట్ తీసుకుందాం. మళ్ళీ నైట్ నిద్రుండదు కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయి పడుకున్నాం. పడుకున్నాం గానీ అసలు నిద్ర పట్టలేదు. అంత త్వరగా పడుకోం కదా అసలు. అట్లాగా మార్నింగే 12కో ఏమో లేచామండి. 12కి లేచిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి అంతా వాకబుల్ డిస్టెన్సే. ఏమో అంత హడావుడి ఏమి అనిపియలేదు. అంతా వాకబుల్ డిస్టెన్సే. దర్శనం అయిందండి అసలు. అబ్బా! అసలు మాటల్లో చెప్పలేనంత ఇదిగా అయింది దర్శనం. అసలు చాలా బావుంది. నా లైఫ్‌లో ఇలాంటి దర్శనం అసలు అయ్యిద్దా అని అనుకున్నా నేను. అలాంటిది అసలు అంత మంచిగా అయింది. 2 వరకు లైన్‌లోకెళ్ళిపోయాము. అప్పటికే చాలామందురున్నారు. 2 నుంచి 3 వరకు ఆ రూమ్స్‌లో కూర్చోబెట్టేశారు. 3:45కి అట్లా స్టార్ట్ చేశామండి. ఇంకా లైన్‌లో ఎళ్ళిపోయి ఫస్ట్ వెండి వాకిలి, బంగారు వాకిలి ఉంటది గదా! అక్కడ నుంచోబెట్టారు. సుప్రభాత సాంగ్స్ పాడతారు గదా! ఆ సాంగ్ నేను గూడా బుక్ తీసుకెళ్ళాను. ఎలో ఉందనమాట. బుక్స్ అయితే ఎలో ఉన్నాయి. ఫోన్‌లో అట్లా ఎలో ఉండవు గానీ, బుక్ ఎలో ఉంది. బుక్ గానీ, ఏదన్నా పేపర్‌లో అట్లా రాసుకున్నా గానీ ఓకే. అట్లా బుక్‌లో ఎలా ఉంది, నేను బుక్ తీసుకెళ్ళాను. సుప్రభాత బుక్కు. చక్కగా అక్కడ వాళ్ళు మైకాలో పాడుతుంటే వాళ్ళతో పాటు మనం గూడా పాడొచ్చు. మంచిగా పాడాను. నేను గూడా సుప్రభాత 3 నుంచి 20 మినిట్స్ 3:20 వరకు ఈ సుప్రభాత సాంగ్స్ ఇవి పాడారు. ఇవి అయిపోయిన తర్వాత 3 తర్వాత 20 మినిట్స్ 3:20 వరకు సుప్రభాత సేవ అయింది. ఆ తర్వాత దర్శనానికి 10 మినిట్స్‌లో అంతా దర్శనం అయిపోయింది. అసలు నేను శుక్రవారం వెళ్ళాను. నేననుకున్నా నా మనసులో అబ్బా! గురువారం వెళ్ళుంటే బావుండు గదా! నేత్ర దర్శనం అయ్యేది. అంతా మంచిగా అయ్యేది అనుకున్నా. కానీ శుక్రవారానికి కూడా ఇంకా అభిషేకం అవ్వలేదు కాబట్టి గురువారం ఎలా ఉంటారో స్వామి అలాగే కనిపిచ్చారు. దర్శనం గూడా సూపర్ అయిందసలు. నాకు మంచి దర్శనం అయింది. నేత్ర దర్శనం. నా మనసులో ఇంకా ఆ కళ్ళు ఇప్పటికీ అలాగే నిలిచిపోయాయి. ఆ దర్శనం అట్లా చూడటం. అసలు అసలు ఎంత మంచిగా అనిపిచ్చిందంటే ఇంకా తర్వాత దర్శనం అయిపోయింది. ఇంకా లడ్డూ ప్రసాదం అవి తీసేసుకొని రూమ్‌కొచ్చి 5 వరకు 4 వరకు రూమ్‌కొచ్చేసాం. వెంటనే అయిపోయాయి అంతా. రూమ్‌కొచ్చేసి పండుకొని 10 వరకు అట్లా లేచి తర్వాత ఇంకా తిరుమలకి దిగిపోయాము. రిటర్న్ అయిపోయాము. ఆ కొండల వ్యూ అది సరిగ్గా మంచిగా తీద్దాము, మంచిగా వీడియో సరిగ్గా తీయలేదేమో అన్న ఫీలింగ్‌తో అట్లా బస్సులో వెళ్తుంటే అట్లా వీడియో షూట్ చేసుకుంటూ వచ్చాను. మళ్ళీ స్వామి నీ దర్శనం నాకు కలిగించు స్వామి, నీ దర్శన భాగ్యాన్ని మళ్ళీ ఇలాగా నాకు కల్పించు స్వామి అని స్వామికి నమస్కరించుకుంటూ పునర్దర్శన ప్రాప్తిరస్తు అని అనుకోని మంచిగా ఎంజాయ్ చేశాము. అంతే అండి.